ఈరోజు మనం ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఇండియన్ రైల్వే గవర్నమెంట్ జాబ్కి సంబంధించింది డిస్కస్ చేద్దాం. సో వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం ఇండియన్ పోస్ట్, మనం ఏదైతే పోస్ట్ ఆఫీస్ అని చెప్పుకుంటామో సో గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్, ఓకేనా, 2024. ఓకే, సో దీనికి సంబంధించింది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్, ది డిపార్ట్మెంట్ పోస్ట్ ఈజ్ రిక్రూటింగ్. ఓకేనా, పోస్ట్ ఆఫీస్ కోసం రిక్రూట్ చేస్తున్నారట, జీడిఎస్. ఓకే, సో ఇక్కడ మీరు మీ పొజిషన్స్కి సంబంధించిన ఆఫీసెస్, బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఓకేనా, ఏబిపిఎం, ఓకే, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంది. ఆపర్చునిటీ అంటూ రూరల్ ఏరియాస్కి ప్రొవైడ్ ది పోస్టల్ సర్వీస్ అండ్ లోకల్ కమ్యూనిటీస్కి సంబంధించింది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్, ఓకేనా, జూలై. ఎలిజిబిలిటీ ఏంటంటే 10th క్లాస్ పాస్ క్యాండిడేట్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. చూడండి, ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఎడ్యుకేషన్ ఎక్కువ లేదు, ఓన్లీ 10th క్లాస్ ఉంది, వాళ్ళ కోసం గుడ్ న్యూస్ అన్నట్టు 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ జీడిఎస్ ఆర్ నాట్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఓకేనా, దేర్ బెనిఫిట్స్ ఆర్ డిఫరెంట్, దేర్ సర్వీస్ కండిషన్స్ ఆర్ గవర్నర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఓకేనా, సో జీడిఎస్ కండక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రూలర్ 2020 అని చెప్తున్నారు. ఓకే, సో మినిమం వర్క్ డ్యూరేషన్ ఈజ్ 4 hours అండ్ మ్యాక్సిమం ఈజ్ 5 hours ఏ డే. ఎక్కువసేపు ఉండదట, 4 hours లేకపోతే 5 hours వర్క్ చేస్తే సరిపోతుంది. ఏజ్ లిమిట్ ఈజ్ 65 years వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన వర్క్ అన్నట్టు. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ ఏంటి అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అండ్ అందుకే బీపీఎం అని చెప్తున్నట్టు. ఓకే, డే టు డే ఆపరేషన్ ఆఫ్ ది బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ అండ్ ఐపీపీబీ. ఓకేనా, మార్కెట్ డిపార్ట్మెంటల్. ఇక్కడ కొన్ని మనకు నోట్స్ ఇచ్చేసిండ్రు. సో విలేజ్ వేర్ ది బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లొకేటెడ్, మీకు ఇది ఎక్కడ ఇస్తున్నట్టు సూపర్వైజింగ్ స్టాఫ్ ది మస్ట్, ఎక్కడ విలేజ్ వేర్, ప్రతి విలేజ్లో పోస్ట్ ఆఫీస్ ఖచ్చితంగా ఉంటుంది, అక్కడ మీకు ఇది ఇస్తారన్నట్టు జాబ్. ఓకేనా, ఏబిపి అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్. సో ఇది కూడా పోస్టల్ ఆపరేటర్, సెల్లింగ్ స్టాంప్ అట. ఓకేనా, స్టేషనరీస్, డెలివరీ మెయిల్స్, పెర్ఫార్మ్ ది డ్యూటీస్. సో వాళ్ళది సూపర్వైజర్ ది మస్ట్ రైజ్ టు ది డెలివరీ ఏరియా. ఇది కూడా దెన్ ఇది ఏంటంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్. అండ్ ఇక్కడ సేల్స్ కొన్ని ఉన్నాయి, ఇది మీరు ఒకసారి చదవండి, దీనికి సంబంధించింది ఏమేమి ఉంది. సేల్స్, స్టాంప్స్, స్టేషనరీ, డెలివరీ మెయిల్, పెర్ఫార్మ్స్ ట్రాన్సాక్షన్స్, పోస్ట్ మాస్టర్, మేనేజింగ్ డిపార్ట్మెంట్ ఉన్నాయి చాలా రకాలుగా. సో ఇవి ఏదైతే ఉందో దీనికి సంబంధించిన హ్యాండ్లింగ్, మెయిల్ బ్యాగ్స్, సో ఇవన్నీ జాబ్ ప్రొఫైల్స్ ఉన్నాయి అన్నట్టు. నెక్స్ట్ ఇంపార్టెంట్ లింక్ అయితే మనకి ఇక్కడ ఇచ్చిండ్రు, ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేసినట్టు. ఆర్ యాక్సెప్టెడ్ ఆన్లైన్ ఓన్లీ. ఓకేనా, అప్లికేషన్ ఏంటంటే ఆన్లైనే అప్లై చేయాలని చెప్తున్నారు, దానికి సంబంధించిన లింక్. రిజిస్ట్రేషన్ కంపల్సరీ రిక్వైర్డ్ చేయాలి బిఫోర్ సబ్మిటింగ్ అప్లికేషన్. ఓకేనా, యూ విల్ నీడ్ టు వ్యాలిడ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్. మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ రన్నింగ్ మొబైల్ నంబర్, వ్యాలిడ్ మొబైల్ నంబర్, మీకు దానికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ ఓటీపీ కూడా వస్తుంది. అంటే వాళ్ళు వెరిఫై చేస్తారు ఆ మొబైల్ నెంబర్ మీదేనా లేకపోతే ఏదో ఊరికే అప్లై చేస్తున్నది. అండ్ ఈమెయిల్ కూడా వెరిఫై అవుతుంది, ఏదైతే యాక్టివ్ ఉందో అదే మీరు పెట్టాలి. లేదు దానికి పాస్వర్డ్ తెలియదు, ఏం తెలియదు, ఏదో ఊరికే పెడుతున్న మొబైల్ నెంబర్ కూడా ఏదో అట్లా ఇచ్చేస్తున్నా, అది స్విచ్ ఆఫ్ ఉంది, అలా కాదు. రెగ్యులర్గా యూస్ చేసే మొబైల్ నెంబర్ అండ్ రెగ్యులర్గా యూస్ చేసే ఈమెయిల్ ఐడి, వెంటనే మీకు అక్కడ ఓటీపీ వస్తుంది అన్నట్టు. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా, సో అప్లికేషన్ విండోస్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు డేట్ మెన్షన్ చేశారు. ఓకేనా, సో ఇక్కడ ఆగస్టు వరకు అయితే మనకు ఛాన్సెస్ ఉన్నట్టు. మళ్ళీ ఎడిట్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు.
ఈ డేట్స్ లోపల. ఓకే, అండ్ పోస్ట్ ఎన్ని ఉంది, ఇంత 44,228 పోస్ట్స్ ఉన్నాయట. ఓకే రైట్. సో ఇట్ రికమెండెడ్ టు క్యాండిడేట్ కేర్ఫుల్లీ రివ్యూ జీడిఎస్ రూల్స్. ఏవైతే రూల్స్ ఉందో అది కూడా మీరు అప్లై చేసే ముందు చూసుకోండి. ఓకేనా. సో ఇది మొత్తం ఇండియా లెవెల్లో జాబ్. పోస్ట్ ఆఫీస్ అనేది ఒక స్టేట్కి సంబంధించింది కాదు, మొత్తం ఇండియాకి సంబంధించింది అన్నట్టు. ఓకేనా. ఓకే, జాబ్ ప్రొఫైల్. సో ఇవన్నీ ఏవైతే ఉందో మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉందో పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్లో వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకేనా. సో ఇక్కడైతే అప్లైకి సంబంధించిన లిస్ట్ ఏం కావాలి మీకు, ఇక్కడ వేకెన్సీ లిస్ట్ కూడా ఉంది. సో అది కూడా ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించింది. సో ఇక్కడ క్లిక్ చేసుకొని నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఒక పీడిఎఫ్ వస్తుంది. ఇందులో మీకు ఎక్కడ ఏమేమి ఉంది అనేది అన్ని డీటెయిల్తో సహా వస్తుంది. అది మీరు చూసుకోవచ్చు. ఎస్టీ వాళ్ళకి ఎవరికి ఏంటి లాంగ్వేజెస్ ఏమేమి కావాలి, ఎక్కడ ఏంటి కావాలి, సో ఎవ్రీథింగ్ డీటెయిల్గా అయితే ఇక్కడ ఉంది. ఓకేనా. సో ఆ విధంగా మీరు ఇక్కడ ఒకసారి ఇది డౌన్లోడ్ చేసి మీరు చెక్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అప్లై నౌ ఏదైతే ఉందో దీనికి సంబంధించింది ఇది ఒకసారి క్లిక్ చేసేయండి. సో ఇది క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఒకటి సపరేట్ ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇందులో ఏంటంటే అప్లై చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది ఓపెన్ అయిపోయింది. ఇందులో జీడిఎస్ ఆన్లైన్కి సంబంధించిన ఒకటి సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ నోటిఫికేషన్. ఓకేనా. ఇన్స్ట్రక్షన్స్ ఉంది. రిజిస్ట్రేషన్ చేసే ముందు మీరు ఇన్స్ట్రక్షన్స్ కూడా చూసుకోవాలి. ఓకేనా. ఫీ పేమెంట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ చూసుకోవాలి, అప్లై ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్ చూసుకోవాలి అండి. ఓకే, సో ఇవన్నీ మీరు ఒకసారి చదవండి ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయో. ఓకే, రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టేజ్ 2 అప్లై ఆన్లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫీ పేమెంట్ చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయన్నట్టు. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సపరేట్గా ప్రతి స్టేట్ యొక్క లింక్ అనేది మనకు కనిపిస్తుంది. మీరు ఎక్కడ నుండి ఉన్నారో అక్కడ నుండి మీరు ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది క్లిక్ చేసుకున్నాక ఇట్లా సపరేట్ అనేది ఒకటి ఓపెన్ అయిపోతుంది. అందులో మళ్ళీ డివిజన్స్ అనేది కూడా కనిపిస్తున్నట్టు. సో మీరు ఏ డివిజన్ నుంచి బిలాంగ్ ఉన్నారు, లేకపోతే ఏ డివిజన్ నుంచి మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ డివిజన్స్ ఇక్కడ లిస్ట్ వస్తుంది. అందులో మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ క్లిక్ చేసుకున్నాక వ్యూ పోస్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇట్లా సపరేట్ విత్ డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ ఆఫీస్ నేమ్. ఓకేనా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ స్టడీస్ ఇన్ 10th క్లాస్ పిన్ కోడ్. ఈ పిన్ కోడ్ ఏదైతే ఉందో పిన్ కోడ్ తోటి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇంత పెద్ద లిస్ట్ అయితే ఉంది. మీరు ఏ బిలాంగ్ నుంచి చేస్తున్నారో ఆ బిలాంగ్ని మీరు ఆ ఏరియాకి సంబంధించింది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా చూసుకోండి మీ ఏరియాకి సంబంధించింది. ఓకేనా. సో ఆ విధంగా మనం ఇక్కడ వచ్చేసినాక సో ఎంటర్ చేసినాక నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ అప్లై ఇవ్వండి. ఓకేనా. సో ఇక్కడ అప్లై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా ఒకటి సపరేట్ అయితే లింక్ అయితే మీకు ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ కంపల్సరీ మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఏ సర్కిల్కి అప్లై చేస్తున్నారో ఆ సర్కిల్ ఇక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ చేసేయన్నట్టు. సబ్మిట్ చేసినాక మీది నెక్స్ట్ ప్రాసెస్ ఏమేమి కావాలో అవన్నీ అడుగుతున్నట్టు. అప్లికేషన్ ఫామ్ వస్తుంది, అందులో మీ నేమ్ అడుగుతుంది. ఓకేనా. సో మీ నేమ్, ఫాదర్ నేమ్, ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్. సో నెక్స్ట్ మీ 10th క్లాస్ ఎన్ని మార్క్స్ వచ్చేసింది, ఏ సబ్జెక్ట్లో ఏమేమి మార్క్స్ వచ్చింది. 10th క్లాస్ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ ఫోటో అడుగుతుంది. ఫోటో కూడా 50 KB కంటే తక్కువనే ఉండాలి. మీ సిగ్నేచర్ కూడా అడుగుతుంది అన్నట్టు. మీ సిగ్నేచర్ కూడా 20 KB కంటే తక్కువ సైజు ఉండాలి, అప్పుడే అది యాక్సెప్ట్ చేస్తుంది. మీరు అప్లై చేసే ముందు ఫోటో రెడీ చేసి పెట్టుకోండి, స్కాన్ చేసి. నెక్స్ట్ సిగ్నేచర్ స్కాన్ చేసి రెడీ పెట్టుకోండి. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ మార్క్స్ సర్టిఫికేట్ ఏదైతే అది పెట్టుకోండి. మీరు 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయిన అన్ని డీటెయిల్గా అడుగుతుంది అన్నట్టు. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అడుగుతుంది అన్నట్టు. మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అడుగుతుంది అన్నట్టు. మీ అడ్రస్ అడుగుతుంది, మీ క్యాస్ట్ అడుగుతుంది. సో ప్రతి ఒక్కటి అప్లికేషన్లో అన్నీ ఫామ్ ఫిలప్ చేసినాక మీరు చూస్ ప్రిఫర్ అని ఏదైతే ఉందో ఇక్కడ ఈ చూస్ ప్రిఫర్ అనేది మీరు దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో అది మీరు ఆ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి, సెకండ్ ప్రిఫరెన్స్ దీనికి. సో ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ మీది అప్లికేషన్ అనేది అప్లై కన్ఫర్మ్గా సబ్మిట్ అనేది అయిపోతుంది. సో ఆ విధంగా మీరు ఈ గ్రామీణ డాక్ సేవకి మీరు
పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఎవరైతే ఓన్లీ 10th క్లాస్ మాత్రమే ఉంది నాకు, ఓకేనా, సో నాకు క్వాలిఫికేషన్ ఎక్కువ లేదు అంటే ఇది మీ లోకల్ ప్లేస్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో గుడ్ ఆపర్చునిటీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కిందికే వచ్చేస్తారు మీరు, ఓకేనా. అండ్ ఇది ఇండియన్ పోస్ట్ అంటే ఇది మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మినిస్ట్రీ అంటే మొత్తం గవర్నమెంట్ ఇండియాకి సంబంధించింది కాబట్టి, ఓకేనా. సో ఈ గుడ్ జాబ్, గవర్నమెంట్ జాబ్ అప్లై చేసుకునే అవకాశం. సో అప్లై చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ. వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం ఆర్ఆర్సిసిఆర్ రిక్రూట్మెంట్ గురించి, గవర్నమెంట్ జాబ్ తెలుసుకుందాం. సో రైల్వే ఇండియన్ జాబ్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ సెల్, Central Railway, offering a great opportunity for the young individual to join their apprenticeship program. ఓకేనా. ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నట్టు, డీటెయిల్డ్ గైడ్ ఇచ్చినట్టు అబౌట్ ది రిక్రూట్మెంట్. ఎవరు ఆర్గనైజేషన్, ఎవరు, రైల్వే, ఓకేనా. అండ్ సెంట్రల్ రైల్వే వాళ్ళది. టోటల్ వేకెన్సీ 2424, ఓకేనా. ఇంపార్టెంట్ డేట్, ఎప్పుడు టైం అప్లై చేయాలి, ఏంటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏం కావాలో అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే 15 to 24 ఇయర్స్ ఉండాలని చెప్పాను, అంటే ఈ మధ్యలో 15 to 24 ఇయర్స్ ఏజ్ లిమిట్. అండ్ నెక్స్ట్ రిలాక్షన్ ఇక్కడ 5 years ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ, 3 years ఫర్ ఓబీసీ అని ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ విత్ మినిమం 50% మార్క్స్ అండ్ ఐఐటి కూడా ఉండాలని చెప్తున్నారు. అప్లికేషన్ ఫీజ్ ఈ జనరల్ వాళ్ళకి 100 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ వాళ్ళకి ఫ్రీ అని చెప్పారు. ఇంపార్టెంట్ లింక్స్ అయితే ఇక్కడ ఇచ్చారన్నట్టు. మరి ఎలా అప్లై చేయాలి ఏంటి, విజిట్ ది ఆఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ rrccr.com. ఓకే, క్లిక్ ఆన్లైన్ అప్లికేషన్, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిజిస్టర్ అవ్వాలని చెప్తున్నారు కంపల్సరీ. న్యూ యూజర్కి ఖచ్చితంగా రిజిస్టర్ ఇఫ్ యూ ఆర్ ఏ న్యూ యూజర్ ఆర్ ఆల్రెడీ ఇఫ్ యూ ఆర్ ఏ న్యూ యూజర్ ఆర్ ఆల్రెడీ రిజిస్టర్ ఇఫ్ యూ ఆర్ ఏ న్యూ యూజర్ ఆర్ లాగిన్. ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ అవ్వండి అని చెప్తున్నారు. ఫిల్ అవుట్ ది అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. చూడండి, ఇందులో ఫోటోగ్రాఫ్ అంటే మీరు ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఫోటో కాపీ స్కాన్ అయి ఉండాలి అండ్ సిగ్నేచర్ కూడా స్కాన్ అయి ఉండాలి, ఓకే. అండ్ సబ్మిట్ ది అప్లికేషన్, టేక్ ప్రింట్అవుట్ ఫర్ యువర్ రికార్డ్స్, ఓకేనా. సో ఆ విధంగా అయితే మనకి ఇక్కడ అప్లై బిఫోర్ కొన్ని అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి, అప్లై చేయడానికి మనకి ఇక్కడ లింక్ అది ఇచ్చిండ్రు. సో ఇక్కడ అప్లై నౌని క్లిక్ చేద్దాం, ఓకే. సో ఇందులో మనకు దానికి సంబంధించిన పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ ఐడి ఉండాలి అండ్ పాస్వర్డ్, లేకపోతే మీరు న్యూ యూజర్ అయితే క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఏదైతే ఇక్కడ ఆప్షన్ ఉందో ఇది క్లిక్ చేసుకోండి, ఓకే. సో క్లిక్ హియర్ టు రీసెండ్ రిజిస్ట్రేషన్ ఈమెయిల్. సో ఇట్లా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే మీరు మిగతా ప్రాసెస్ని ముందుకు వెళ్ళిపోవచ్చు, ఓకే. సో ఆ విధంగా మనం ఇక్కడ రైల్వేకి సంబంధించిన జాబ్, గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఇది రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో 10th అండ్ ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఐ థింక్ కొన్ని జాబ్స్ 10th తోటే సరిపోతుంది. సో అప్లై చేయండి. గవర్నమెంట్ జాబ్ రిలీజ్ అయింది రైల్వే డిపార్ట్మెంట్ నుండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.